హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. తెలంగాణలో ఇప్పుడు ఇదే నడుస్తున్నదిలే. రైట్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అనే సంస్థ దూకుడు చూసి రేవంత్ రెడ్డిని జోకుతున్నది తెలంగాణ. అన్న సింగమోలే దూకుతున్నాడు, ఆనాటి రోజులు తెస్తాడని జోలపాట పాడుకుంటున్నారు. అందరు కాదులే, ఓ వర్గం మాత్రమే. ఈ ఇష్యూతో మేజర్ సెక్టార్స్ అన్నీ 3 వర్గాలుగా డివైడ్ అయినాయి. ఒకటి ప్రో రేవంత్ రెడ్డి, రెండోది యాంటీ రేవంత్ రెడ్డి. వీటిని కూల్చే దమ్ముందా నీకు రేవంత్ రెడ్డి అని అడిగే మరో సెక్షన్ మూడోది. మేజర్ అపోనెంట్ పింక్ మీడియా అయితే రకరకాలుగా కూతలు కూస్తున్నది. వాళ్ళ బండారం కూడా బయట పెడదాం, అన్ని పార్టీలను అరుచుకుందాం. ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్గా పిలువబడిన నగరం చిన్న చినుకుకే ఎందుకు వణికిపోతోంది? ఈ పాపం ఎవరిది? గొలుసుకట్టు చెరువులతో కలకలలాడిన నగరం నీట మునిగే నరకంగా ఎందుకు మారిందో వివరంగా చెప్పుకుందాం. ఇంతకీ చెరువుల్లోకి ఇండ్లు వచ్చినాయా లేక ఇండ్లలోకి చెరువులు వచ్చినాయా? ఇవన్నీ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు చూస్తున్నది వింటున్నది ఓకే. ఈ వీడియో సపరేట్ అన్నట్టు. అందుకే కొంచెం టైం తీసుకొని విని వీలైతే షేర్ చేయండి. ఎందుకంటే దిమ్మ తిరిగే వాస్తవాలతో ఎన్నో చారిత్రక ఆధారాలను కలెక్ట్ చేసి మరీ వదులుతున్న వీడియో కాబట్టి. రైట్, స్టోరీలకు పోదాం. మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో తెలంగాణ ఫోకస్ మొత్తం హైడ్రా మీదకి మళ్ళింది, తెలుసు కదా. ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, ఓవైసీల విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో ఇష్యూ సీరియస్గానే సాగుతుందన్న కంక్లూజన్కి వచ్చారంతా. బాగుంది, కానీ హైడ్రా చిత్తశుద్ధి ఎంత? చెరువుల పరిరక్షణే ధర్మ పరిరక్షణ అని గీతోపదేశాన్ని వల్లెవేసి నీళ్లకు అడ్డొచ్చేది ఎవడైనా సరే కొట్టేసుకుంటూ పోవడే అని డాంబికాలు పలికి మళ్ళీ ఈ నోటీసుల వ్యవహారం ఏంది? ఎక్కడనో తేడా కొడుతుంది చీనా అని అన్ని పక్షాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కానీ ఎవ్వడూ బయటపడతలే. అన్ని పార్టీలలో దొంగలున్నారు. తేలుగుట్టిన దొంగలోలే గుమ్మనంగా ఉంటున్నారు. దొంగలు కలిసి చెరువులు, గట్లు, గుట్టలు పంచుకున్నారు కదా. అందులో తెర మీదకి వస్తున్నవి కొన్నే, తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. మరి వాటన్నింటిని మీ ముందు పెట్టే ప్రయత్నమే ఈ వీడియో. హైడ్రాతో అసలు రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి, ఆయన మదిలో ఏముంది అని 3 రంగుల జెండా పార్టీలను అడిగితే తొక్కలో పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనుకొని మా అన్న దూసుకుపోతున్నాడని కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు. బ్రేక్ డాన్సులు చేయడం ఒక్కటే తక్కువ ఉన్నది, అంత సంబరపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చెరువుల పరిరక్షణే ధర్మ పరిరక్షణ అన్న ధ్యేయంతో కొట్టుకుంటూ పోతున్నాడని భుజాలు తడుముకుంటున్నారు. ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అది బానిసత్వం, దానికి మందు లేదు, ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాల్సిందే. అది రేవంత్ చేస్తున్న భూమంత్రం. ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మెదడు లేని మేధావులు సైతం జోకుడు సురువు చేసిరంటే ఏంటి అర్థం? రాబిన్హుడ్ తరహా రాజకీయం వస్తుంది. రేవంత్ రెడ్డి రాబిన్హుడ్ ఇమేజ్ను సంతరించుకుంటాడు. ఇంటెలిజెంట్స్ ఆర్ ఈడియట్స్, మేధావులు అంటే మూర్ఖులని అంటారు కదా. అందుకే ఆయన్ని కోట్ చేసినా అది ఎందుకన్నా మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ వీడియో అశాంతం చూసిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలని అప్పీల్ చేస్తూ హైదరాబాద్ 15వ శతాబ్దంలో, సరిగ్గా చెప్పాలంటే 1534లో ఈ నగరానికి పునాదులు పడ్డాయి. 1591లో గోల్కొండ కోట కేంద్రంగా పాలన సాగించారు మొఘల్ పాలకులు. కులీ కుతుబ్ షాలు, అసఫ్ జాహీలు, నిజాం నవాబులు డైనాసిటీలో దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు నిరంతరం నగిశీలు దిద్దుకుంది. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే అంటారు కదా. రోమ్ నగరం లెక్కనే హైదరాబాద్ నగర నిర్మాణానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 400 ఏళ్లలో దశ దిశలా వ్యాపించింది. 6th లార్జెస్ట్ అర్బన్ ఎకానమీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నది. మూసీ నది ఒడ్డున ఒకప్పుడు ప్లేగు వ్యాధి నివారణ కోసం చార్మినార్ నిర్మాణానికి పూనుకున్న మహ్మద్ కూలీ కుతుబ్ షాహీ అప్పట్లో ఓ ఆశయంతో ఈ నగరానికి పునాదులేసిండని చరిత్ర చెప్తుంది. యా అల్లా మేరే షెహర్ లోగోం సే మమూర్ కర్ రఖియే జోతో దరియా మే మచ్లీ జైసే, అంటే నదిలో చేపలు ఎట్లా నింపినవో ఈ నగరాన్ని ప్రజలతో అలా నింపు దేవుడా అని ప్రార్థించిందంటారు. కుతుబ్ షాహీ కోరుకున్నట్టే ఈ నగరం జనాభాతో దినదినాభివృద్ధి చెందింది. ఈరోజు మినీ ఇండియాగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ మేరా షెహర్ అని ప్రతి రాష్ట్రం వాళ్ళు అనుకునేలా ఆదరించింది, అన్నం పెట్టింది, ఆదుకున్నది, హక్కున చేర్చుకున్నది. అందుకే హైదరాబాద్ అంటే యావత్ భారతానికి ఓ సెంటిమెంట్ కనెక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్. కుతుబ్ షా పునాదులేసిన ఈ చారిత్రక నగరానికి నిర్మాతలు ఎందరో. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పెట్టింది నేనే అని చెప్పుకునే ఆ చెత్త నాయకుడు చంద్రబాబును, ఆయన చెంచాలను వదిలేయండి, అదో దిక్కుమాలిన సంత. కుతుబ్ షాహీలు కలలు గన్నది ఒక తీరుగా అయితే గత పాలకులు మరో తీరుగా కలలు గని ఈ నగరాన్ని తమ కులపోలకు రాసిచ్చేసిండ్రు. దాంతో చెరువులన్నీ మాయమైపోయినాయి. 1534లో ఈ నగరానికి పునాదులేసిన కులీ కుతుబ్ షాహీ ఆ తర్వాతి పాలకులు 1724 వరకు సహజ సిద్ధమైన చెరువులకు రూపకల్పన చేసిండ్రు.
ఆ తర్వాత అంటే 1724 నుంచి 1948 మధ్య ఫ్రెంచ్, బ్రిటిష్, ఇండియన్ ఇంజనీర్ల సహకారంతో వందలాది కొత్త చెరువులను నిర్మించారని చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మీరాలం చెరువులను తాగునీటి కోసం నిర్మించిండ్రు. వాటికి అనుబంధంగా ఎన్నో గొలుసుకట్టు చెరువులు, నాలాలు కట్టిండ్రు. 1960-70ల తర్వాత కాలువల ద్వారా జంట నగరాలకు నీళ్లు పారేవి. 2000 సంవత్సరం అంటే బాబుగారి దిక్కుమాల పాదం దివ్యపాదం పాలనకు ముందు వరకు జంట నగరాల దాహార్తిని ఈ గొలుసుకట్టు చెరువులే తీర్చేవి. మొత్తంగా 4,500 పైగా చెరువులు, కుంటలతో కలకలలాడింది ఈ నగరం. మరి ఇప్పుడు ఆ చెరువులన్నీ ఏమైపోయినాయి? ఎందుకీ మునక? రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే అమ్మలాంటి కమ్మలే ఈ నగరాన్ని కమ్మేయడమే హైదరాబాద్ ముంపుకు పునాది. నీకెప్పుడు కమ్మోళ్ళంటే సీదరా, అందుకే వాళ్ళ మీద బటగాల్చి మీదేస్తుంటావని అనుకుంటారేమో తప్పులేదు, కానీ అదే నిజం. 1983లో ఎప్పుడైతే ఎన్టీఆర్ రూపంలో కమ్మ పాలన మొదలైందో కోస్తా ప్రాంతం నుంచి వలసలు 100,000 రెట్లు పెరిగినాయి. అందులో కమ్మోళ్ళ సంగతి తెలిసిందే కదా. ఎక్కడైతే నదులు, నీళ్లు, వాటర్ బాడీస్ ఉంటాయో అక్కడ తిష్టవేసి దోచుకుంటారని, భూములన్నీ గుంజుకుంటారని తెలుసు కదా. అట్టనే చంద్రబాబు పాలనలో నగర చెరువులను యథేచ్ఛగా కబ్జా చేసే పర్వం మొదలైంది. ఇప్పటి నిజాంపేట్, మదీనాగూడ, దీప్తి శ్రీనగర్, మియాపూర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, సైబర్ సిటీకి అటుపక్క మంచిరేవుల, మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రాంతాలన్నీ ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో వర్ధిల్లేవి. 2000 సంవత్సరానికి ముందు వరకు కూడా ఈ సిటీ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సలీం ఫేక్ గాడు, అదే చంద్రబాబు అనేటోడు సైబర్ సిటీ కట్టిన అని చెప్పుకో తిరిగిండో అప్పటి నుంచే ఈ సిటీకి శని పట్టింది. మాదాపూర్, కొండాపూర్ గుట్టల్ని కొట్టేసి దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కబ్జా పెట్టి జయబేరి లాంటి సంస్థలకు కట్టబెట్టిన కథలన్నీ తెలుగు ప్రజలకు తెలిసిందే కదా. చెరువుల సుందరీకరణ పేరుతో సరూర్ నగర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, చాచా నెహ్రూ పార్క్ లాంటి వాటి చుట్టూ భూపందేరం చేసిండు. అది చాలదన్నట్టు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి గచ్చిబౌలి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలను కట్టి సిటీ నలుమూలల భూముల ధరలను అమాంతం పెంచి తన సామాజిక వర్గానికి దోచిపెట్టింది. 2003లో అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోదామని అనుకున్న తరుణంలో బిల్లీరావు అనేటోనికి ఐఎంజీ భారత్ అనే సంస్థకు స్పోర్ట్స్ అథారిటీ పేరుతో 850 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టడం అందులో భాగమే. దాని ప్రస్తుత విలువ 1,00,000 కోట్లకు పైనే. అదే బిల్లీరావుకు కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకుంటూ వైఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానిపై కోర్టులో కేసు కూడా ఫైల్ చేసింది. నాటి కేసు ఇప్పటికీ తెగకుండా ఎప్పటికప్పుడు స్టేలు తెచ్చుకున్నాడు చంద్రబాబు. మొన్న ఆంధ్ర ఎన్నికలకు ముందు తెలంగాణ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తారా లేక మేమే ఆదేశించాలని మొట్టికాయలేసేదాకా తెలంగాణ పాలకులు సోయి రాలేదంటే చంద్రబాబు ఖతర్నాక్ కన్నింగ్ నిర్ణయాలు ఎట్లుంటాయో ఊహించుకోండి. దానికి తోడు తన హయాంలో చెరువుల FTL కుదించి యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు. 1950 నాటి నక్షలను తీస్తే తెలుస్తుంది. అలాగే దుర్గం చెరువు, పేరం చెరువు, ఆఖరికి జీవో నంబర్ 111కు తూట్లు పొడుస్తూ 11,000 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉండే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను చెరబట్టింది చంద్రబాబు సామాజిక వర్గమే. నిజానికి ఈ దోపిడీకి బాటలేసింది ఎన్టీఆర్. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మునసబులు, కర్ణాల వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో మండలాల వ్యవస్థను తీసుకొచ్చిన ఆ ముసలోడు మండలాధీశుడు అయిపోయింది. కానీ ఆ మునసబులు, కర్ణాల వ్యవస్థను రద్దు చేయడంతోనే ఈ కబ్జాలకు కేంద్ర బిందువు అయింది. నిజానికి 1900 సంవత్సరంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి హైదరాబాద్ స్టేట్లో భాగమైన విదర్భ, మరాఠ్వాడ, కళ్యాణ కర్ణాటకలను కలిపి హైదరాబాద్ సంస్థానంగా పాలించేవాడు. ఆ టైంలో తన పరిధిలోని భూభాగాన్ని మొత్తం కొలిపించి నక్షలు గీయించిండు. ఆయన హయాంలో గిఫ్టులుగా ఇచ్చిన భూములు, జాగీర్దార్ భూములు, షేత్వారి భూములు, సర్ఫేకాస్ భూములని రకరకాలుగా డివైడ్ చేసి పంచి ఇచ్చిండంటారు. అంటే తెలంగాణ భూభాగం అంతా నిజాందే. దాని మీద సర్వహక్కులు నిజాం నవాబువే. దాని తాలూకా గ్రీన్ బుక్ ఇప్పటికీ లండన్ లైబ్రరీలో ఉందంటారు. మరో ప్రింట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నా దాన్ని మాయం చేసిండ్రన్న విమర్శలున్నాయి. ధరణిని తీసుకొచ్చాక హైదరాబాద్ ల్యాండ్స్ డేటా మొత్తం గాయబైపోయిందన్న విమర్శలున్నాయి. అది కనుక భారత ప్రభుత్వం చేతికొస్తే కబ్జా చేసిన కొడుకుల ఒక్కొక్కని భాగోతం బయటపడుతుందని చెప్తుంటారు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. 1948లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది. దాంతో తెలంగాణ భూభాగం మీద పెత్తనం భారత ప్రభుత్వం వశమైంది. కొన్ని ప్రాపర్టీస్ మినహాయిస్తే నిజాం నవాబుకు మిగిలిందేం లేదు. అంటే నిజాం భూములు మొత్తం భారత ప్రభుత్వం సొంతం చేసుకుందన్నట్టు. నిజాం హయాంలో రజాకార్లు, జాగీర్దారులు, దొరలు, దేశ్ముఖ్లు పంచుకున్న భూములన్నింటినీ భారత ప్రభుత్వం తిరిగి తీసేసుకుంది. సో దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతం భారత ప్రభుత్వం సొంతమైందన్నట్టు. ప్రైవేట్ ఆస్తులకు ఛాన్సే లేదు ఇక్కడ. 1972లో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా
భూస్వాముల్లో పెద్ద ఎత్తున అలజడి రేగింది. దాని ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ చట్టం ప్రకారం భూస్వాములకు గరిష్టంగా 54 ఎకరాలకు మించి ఆస్తి ఉండొద్దన్న నియమంతో పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంది. అందులో భాగంగానే అసైన్డ్ ల్యాండ్స్ని పేదలకు పంచి ఇందిరాగాంధీ చరిత్రకెక్కింది. అది చరిత్ర. అయితే తెలంగాణ భూ రికార్డులన్నింటినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ప్రతి ఏటా శిస్తు పేరుతో వసూలు చేసింది. మునసబులు, కరణాలు, నీరెడ్డిగాళ్ళు అన్న వ్యవస్థ. మొత్తం తెలంగాణ భూముల మీద, చెరువుల మీద పూర్తి అవగాహన, పట్టు ఉన్న వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడంతో రికార్డులను మెయింటైన్ చేసే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దాంతో కమ్మ సామాజిక వర్గం చెలరేగిపోయింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తమకు అనుకూలులైన అధికారులతో విలువైన హైదరాబాద్ భూములను కొల్లగొట్టి దేశంలోనే అత్యంత ధనిక సామాజిక వర్గంగా రూపాంతరం చెందింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోని ఆ 20 ఏళ్ల పాలనలో జరిగిన భూదోపిడీ అంతా ఇంత కాదు. మరి అంతకుముందు కాంగ్రెస్ పాలనలో భూదోపిడీ జరగలేదా అంటే జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే కుర్చీ కోసం కొట్లాటలతోనే కొట్టుకునేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక భూదోపిడికి, భూపందరానికి చోటెక్కడా? పైగా అప్పట్లో భూములకు ఇంత పెద్ద ఎత్తున వాల్యూ ఉండేది కాదు. ఎన్టీఆర్, చంద్రబాబు సుస్థిర పాలన పేరుతో సాగిన ఆంధ్ర పాలన హైదరాబాద్ భూముల అమ్మకానికి దారితీసింది. ఇది కమ్మల భూదాహానికి పునాదులేసిన రెవెన్యూ హిస్టరీ. ఇక సైబర్ సిటీ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్కు ప్యారలల్గా మాదాపూర్ ప్రాంతంలో భూ విస్తరణ, భూదోపిడికి, చెరువులను చెరబట్టేందుకు చంద్రబాబు గేట్లెత్తిండు. వాటితో పాటు చంద్రబాబు హయాంలో 500కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ముగించి ప్రైవేటీకరణ పేరుతో తన కులపోలకే ఆ ఆస్తులను రాసిచ్చేసిండు. 2004 తర్వాత వైఎస్ఆర్ హయాంలో ఆ భూదోపిడి మరింత యథేచ్ఛగా సాగింది. నాంపల్లి టెలిఫోన్ భవన్ చుట్టుపక్కల లాడ్జీల్లో రాయలసీమ రౌడీలు పెద్ద ఎత్తున ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన చరిత్ర వైఎస్ హయాంలో యథేచ్ఛగా సాగింది. చంద్రబాబు స్టేడియాలు, చెరువుల సుందరీకరణ, కాయిలా పడిన కంపెనీల మూసివేత పేరుతో తన సామాజిక వర్గానికి దోచిపెడితే వైఎస్ గ్రేటర్ హైదరాబాద్ పేరుతో నగరాన్ని విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ పేరుతో నగరాన్ని మరింత ముందుకు జాపి భూదోపిడికి తెరదీసిండు. చంద్రబాబు బిట్లు బిట్లుగా అమ్మి దోచేస్తే వైఎస్ తన 5 ఏళ్ల హయాంలో చాక్లెట్ల మాదిరిగా దొబ్బేసిందంటారు. ఆ 5 ఏళ్ల పాలనలో ఒక్క వైఎస్ కుటుంబమే ఓఆర్ఆర్ లోపల సుమారు 10,000 ఎకరాలు దోచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. లోటస్ పాండ్లో ఆయన కట్టుకున్న భవంతి సైతం అక్రమ నిర్మాణమే అని రేవంత్ సర్కార్ నోటీసులు ఇచ్చింది. దాన్ని కూలుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. ఇది ఎన్టీఆర్ చేసిన దుర్మార్గానికి చంద్రబాబు వంతపాడిన వైనం. ఆ తర్వాత వైఎస్ కొనసాగించిన పాపం. ఆంధ్ర పాలకుల భూదాహానికి చెరువులు, విలువైన భూములన్నీ మాయమైపోయినాయి. వైఎస్ అనంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూదోపిడికి పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. పైగా ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డల్ అయింది. ఉన్న ఆస్తులను కాపాడుకునే ప్రయత్నమే తప్ప కొత్తగా కొనుగోలు చేసే సాహసం చేయలేదెవరు. కానీ 2014 తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చందంగా జంట నగరాలే కాదు మొత్తం తెలంగాణ భూముల్ని ఊడ్చేసింది. ఆకుకు పోకకు తేడా తెలియని గులాబీ గాండుగాలంతా కోట్లకు పడగలెత్తిండ్రు. ఏ చెరువు చూడు ఏముంది గర్వకారణం అన్నట్టు దోచేసిండ్రు. ప్రతి చెరువు దగ్గర లవ్ XYZ అని బోర్డు పెట్టి దాన్నే సుందరీకరణ అన్న చందంగా చూపించి దొబ్బేసిండ్రు. పైగా చెరువుల పూడిక తీతకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 100,000 కోట్లను అధికారికంగా దోచేసిండ్రు. మట్టిని దవేసి గుట్టలను కొట్టేసి తెలంగాణ మొత్తాన్ని గుల్లగా మార్చేసిండ్రు. వలస పాలకులు చంద్రబాబు, వైఎస్ హయాంలో ఉద్యమం కారణంగా భయంగా జరిగిన భూదోపిడి దందా బీఆర్ఎస్ హయాంలో మాత్రం డ్యామ్ గేట్లు ఎత్తిన చందంగా సాగింది. ఇంటి పార్టీ, పైగా మన పాలకుడైన భ్రమలో తెలంగాణ ప్రజలు సైతం పెద్దగా వ్యతిరేకించలేదు. కానీ ఆ నేరాలు, ఘోరాలు తెలిసేలోపే, ధరణి పాపాల పుట్ట పగిలేలోపే వేలాది ఎకరాలు చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి. అది కేసీఆర్ పాలనకు మచ్చతోనుగా అన్నట్టు. జలగ రక్తం పీల్చేటప్పుడు నొప్పి తేలేదంటారు కదా, అట్లా తెలంగాణ సహజ వనరులన్నింటినీ గుండుగుత్తగా లేపేసిండ్రు. ఆ అక్రమాలు తెలియాలంటే 2014కు ముందు తర్వాత గూగుల్ మ్యాప్లను, ఇప్పటి మ్యాప్లను పోల్చి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆ పాపమే మొన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, నేడు ఖమ్మం లాంటి పట్టణాలు నీట మునగడం. ఇది గులాబీ దందా. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మన ప్రాంతమోడే కదా దోచేస్తే ఏముందిలే అని తెలంగాణ సమాజం సైతం కళ్ళు చెవులు మూసుకుంది. ఆ ఆక్రమణలను, దోపిడీని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించింది. ఆ దెబ్బకే కల్వకుంట్ల పాలన వద్దు అనే ఏకైక ఎజెండాతో మొన్నటి తీర్పు వచ్చింది. అది మన రేవంత్ అన్నకు వరంగా మారింది. 1983 తర్వాత మారిన ప్రతి ప్రభుత్వం, ముఖ్యమంత్రి తాలూకు సామాజిక వర్గం పెద్ద ఎత్తున భూదోపిడికి పాల్పడింది. పెట్టని కోటలా ఎదిగింది. వేలు, లక్షల కోట్లకు మేడలు కట్టుకుంది.
ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం. 2006కు ముందు విద్యార్థి నాయకుడిగా, పెయింటింగ్ ఆర్టిస్ట్గా జీవనం సాగించిన రేవంత్ రెడ్డి మిడ్జిల్ జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన 17 ఏళ్ల వ్యవధిలో సీఎం కుర్చీ మీద కర్చీఫ్ వేయడం అసాధారణం, అనన్య సామాన్యం. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు పొంది పాత కాపులందరినీ సైడ్ చేసి పక్క పార్టీ నుంచి వచ్చి మరీ ముఖ్యమంత్రి కుర్చీని ఎగరేసుకుపోవడం అంటే మాటలు కాదు. దానికోసం ఆయన ఆడిన చదరంగం, కదిపిన పావులు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీ ఉండేది ఒక్కటే, దానికోసం ఎంత రాజకీయం చేయాలో చేసిండు, కూర్చున్నాడు అందులో. ఆ ఎఫర్ట్ని అభినందించాల్సిందే. అయితే చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడానికి 17 ఏళ్ళు పట్టింది. ఆయన శిష్యుడిగా రేవంత్కు సరిగ్గా అన్నేళ్లే పట్టింది. ఇది జస్ట్ కోయిన్సిడెంట్ అనుకుందాం. అదే వైఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేందుకు 40 ఏళ్ల పోరాటం తప్పలేదు. ఏంది మతలబు అనుకుంటున్నారేమో. ముఖ్యమంత్రి కుర్చీకి కూడా షార్ట్ కట్స్ ఉంటాయని నిరూపించారు గురు శిష్యులు ఇద్దరు. ఆ రాజకీయ ఎత్తుగడల గురించి మరో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఈ షార్ట్ స్పాన్లో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో 1000 కోట్లకు అధిపతిగా ఎట్లయిండు అన్నది ఓ మిస్టరీ. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్గా, జూబ్లీ హిల్స్ సొసైటీ కోశాధికారిగా చేసిన వ్యాపారం అనూహ్యం. జూబ్లీ హిల్స్ సొసైటీ వివాదాలు ఎన్నెన్నో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ గుట్టల్ని కొట్టేసి అరుదైన గిరిజన జాతులను ఎల్లగొట్టి ఆ కొండల్ని చదును చేసిన పాపంలో రేవంత్ రెడ్డి పాత్ర దాచినా దాగేది కాదంటారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా సరే, మరి గుట్టల్ని కొండల్ని కొట్టేసిన అవినీతి పరుల కోసం కోబ్రా కూడా తేవాలి కదా రేవంత్ అన్న. ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే, చెరువుల సంరక్షణ కోసం హైడ్రా తీసుకొచ్చారు, బాగానే ఉంది. ప్రస్తుతానికి కనిపిస్తున్న చిత్తశుద్ధి మీద ఎవ్వరికీ అనుమానాలు లేవు. కానీ చెరువులను చెరబట్టిన చరిత్రలో సింహభాగం తనకు ఆర్థికంగా, సామాజికంగా సాయం చేసిన కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. రామోజీరావు లాంటి భూబకాసురులను శిక్షించాల్సి ఉంటుంది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గండిపేటలో ఉంది, దాన్ని నేలమట్టం చేయాల్సి ఉంటుంది. అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్లోనే కీలక మంత్రులందరికీ దాదాపుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి, సంస్థలున్నాయి. చెరువులను చెరబట్టింది ముమ్మాటికి సామాన్యులు కాదు, బడాబాబులు, వాళ్ళ బినామీలే. వ్యవస్థ సహకారం లేకుండా జరిగే పని కాదు అది. అలాంటిది సొంత పార్టీ నేతలను సైతం రేవంత్ రెడ్డి ఢీకొంటాడా? అన్నింటికి మించి శంకరపల్లి కేంద్రంగా ఓ బీఆర్ఎస్ కీలక నాయకురాలతో కలిసి చేసిన రియల్ ఎస్టేట్ దందా, ఫామ్ హౌస్లో పార్ట్నర్షిప్ల గుట్టు ఆయనే విప్పుతాడా? లేక ప్రతిపక్షాలు బయటపెడితే తప్ప తెలంగాణ సమాజానికి తెలియొద్దా? చెరువుల పరిరక్షణకు నడుం బిగిస్తే ముందుగా తన నిర్మాణాలని కూల్చేసుకోవాలి. తనతో కలిసి వ్యాపారం చేసిన, తనకు సహకరించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతల నిర్మాణాలన్నింటినో నేలమట్టం చేయాల్సి ఉంటుంది. అనుమతులు ఇచ్చిన అధికారులను వేటాడుతున్నారు. కానీ దానికంటే ముందు తనకు రాజకీయ భిక్ష పెట్టి ఓనమాలు నేర్పిన తన రాజకీయ గురువు చంద్రబాబును ముందుగా ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈనాటి హైదరాబాద్ ఈ దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణం. ఇలాంటివన్నీ చేయాల్సి వస్తే కూర్చున్న కొమ్మనే రేవంత్ రెడ్డి నరికేసుకుంటాడా? రేవంత్ రెడ్డి ఏమన్నా అంత పెద్ద పతిత, అంత శుద్ధపూసన, అంత సీనుందా అనేవి $1 మిలియన్ ప్రశ్న. అదంతా సాధ్యమయ్యే పని కాదులే. ఇకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీది కీలక పాత్ర. మొత్తం ఆంధ్ర తెలంగాణ పాలనలో ఎక్కడ కమలం పార్టీ అధికారం చెలాయించింది లేదు. చంద్రబాబుకు తొత్తురికం చేస్తూ గడిపింది తప్ప పెద్దగా భూదోపిడి చేసింది లేదు. కాకపోతే బాబు అక్రమాలకు సహకరించింది అంతే. సో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు ఆ పార్టీ పాత్ర కీలకం. భారత ప్రభుత్వ సహకారంతో నిజాం కాలం నాటి భూముల పరిరక్షణ, వక్ఫ్ బోర్డు భూముల భాగోతాలు బయటపెట్టాల్సిన బాధ్యత బత్తాయిలదే, పువ్వులదే. మిగతా పార్టీ నేతలెవరికి ఆ నైతికత లేదు, ఉండదు కూడా. ఎందుకంటే తెలంగాణ భూముల్ని, ముఖ్యంగా హైదరాబాద్లో విలువైన భూముల్ని దొబ్బేసింది ఈ దొంగలంతా కలిసే కదా. కండువాలు మారినా ఆ గుంటనక్కల రంగు మాత్రం వెలిసిపోలేదు కదా. ఫైనల్గా హైడ్రా నుంచి ఎక్కువ ఆశించకండి. అది పేలే తుపాకి కాదు, జస్ట్ బెదిరించేందుకు వాడే నాటు తుపాకి మాత్రమే. దాన్ని జాకీలు పెట్టి జోకెటోళ్ళది మిడిమిడి జ్ఞానం. రేవంత్ రెడ్డి అసమర్థుడు, ఏం పీకలేడు అని వాగే వాగుడు కాయలది రెచ్చగొట్టుడుతనం. ఈ 2 బ్యాచ్ల సంగతి పక్కన పెడితే హైదరాబాద్, తెలంగాణ భూములు దొబ్బేసిన దొంగలందరి జాతకాలు బయటపెట్టేంత సాహసం ఈ సోకాల్డ్ నేతలు చేస్తారా? అంత సీనుందా? ఈ సవాళ్ళు ప్రతి సవాలు చూస్తుంటే WWF కొట్లాట మాదిరిగా పొట్టు పొట్టు తన్నుకుంటున్నట్టు కలరింగ్ ఇవ్వడం తప్ప ఎవ్వడికి మొహం పగలదు, ఏ ఒక్కడికి దెబ్బ తగలదు. చూసే ప్రేక్షకులకు మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీ, ఇది మాత్రం పక్కా. సో ఇది ఫ్రెండ్స్, హైదరాబాద్ను చెరబట్టిన గత పాలకుల పాపం, దాన్ని సవరదీస్తాన్ని బొంకుతున్న రేవంత్ రెడ్డి భాగోతం. మరి ఇంత చేసిన రేవంత్ రెడ్డి సాధించేదేంటి అంటారా? ఓ సెక్షన్ను బానిసలుగా చేసుకోవడం, మా అన్న తోపు తురుము అని అనిపించుకునే లొల్లాయితనం తప్ప పెద్దగా ఏమీ కనిపించట్లేదు.
మీరు కూడా చూస్తారు కదా. ఈ మాత్రం దానికి అర్జునుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం లాంటి పెద్ద పెద్ద డైలాగులు సూట్ కావని మనవి చేస్తూ ఫైనల్గా రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా శత్రు శిబిరానికి టార్గెట్గా మారడం తప్ప పెద్దగా ఒరిగేదే ఉండదు. పైగా ప్రత్యర్థులను పడగొట్టే ప్రయత్నం చేస్తే కుర్చీ శాశ్వతమా, గుంజుతారు కదా. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నాలికకు మచ్చలున్నాయని చెప్పింది చూడు, అందులో భాగమే. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయితే మేము తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాలుగు పుట్టుమచ్చలు నల్లమలు అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం. లీడర్ సినిమాలో రానాను గుర్తు చేసుకోండి ఒకసారి, అట్లనే జరుగుతుంది. దాని సంగతి పక్కన పెట్టండి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్లే. 5 ఏళ్ల తర్వాత మరొక రాజు, మరొక ఆట. ఆ ఆటలో రేవంత్ రెడ్డి కూసాలుగా తెలిసే మొండోడు దిగితే ఇవన్నీ ఆలోచించకుండానే రేవంత్ రెడ్డి హైడ్రా అనే తేనెతుట్టని కదిలిచ్చిండా. ఆట మారదు, ఆటగాళ్ళు మాత్రమే మారతారు అంతే. ఇండియన్ సినిమాలో ఓ డైలాగ్లో చెప్పినట్టు మన దేశంలో ఎలక్షన్ ఈజ్ నాట్ ద చేంజ్, జస్ట్ ఫర్ ఎక్స్చేంజ్ అని. లాజిక్ అప్లై చేయండి గురు, మీకే అర్థమవుతుంది. సో ఇది హైడ్రా దూకుడుపై జీరో టీవీ కేవీఆర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్పై మీ విలువైన సూచనలు, సలహాలు కోరుతూ హైడ్రా పేరుతో హైదరాబాద్ను ఎండబెట్టి పండబెట్టి అమరావతికి మేలు చేస్తున్నాడని పింక్ మీడియా బొంకుతున్నది. హైడ్రా పేరుతో వసూలు చేసిన కమిషన్లు, డబ్బులు ఢిల్లీకి, రేవంత్కి ఏమో రెమ్యూనరేషన్, అమరావతికి ఏమో అభివృద్ధి అని బొంకుతా ఉన్నారు. హైడ్రా పేరుతోని డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి, రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి, తెడ్డు తెలంగాణకు. ఆ ప్రచారంలో నిజమెంత? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం అంటే అమరావతికి ప్రాణం పోయడమేనా? అసలు హైదరాబాద్ అడ్వాంటేజెస్ ఏంటి? ఆ దేవతల రాజధాని భాగవతం ఏంటో, దానికి హైదరాబాద్తో పోలిక దేనికో డీటెయిల్గా మరో స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ. థ్యాంక్ యూ.